స్కూల్ను ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఫలితాలతో ఉత్తమ స్కూల్గా షైనింగ్ లిటిల్ స్టార్ స్కూల్ నిలవడం అభినందనీయమని పనసపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్, సైకాలజిస్ట్ రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. సర్పవరం పోస్టల్ ఎంప్లాయీస్ కాలనీలో గల షైనింగ్ లిటిల్ స్టార్ స్కూల్ వార్షికోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B చైర్మన్ లయన్ ఆర్ రవిశంకర్ పట్నాయక్ పాల్గొని విద్యార్థులకు తల్లిదండ్రులకు పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే విధానాలు వివరించారు. మానవత్వపు విలువలు పెంచే విధంగా విద్యాబోధన పద్ధతులు ఉండాలన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ ప్రవళిక మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన విద్యను అందరికీ పంచడానికి ఇష్టమని, అందుకనే ఈ స్కూల్ని స్థాపించి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందరికీ పంచటానికి ఇష్టమని, అందుకనే ఈ స్కూల్ని స్థాపించి ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని అన్నారు. స్కూల్ వ్యవస్థాపకుడు ఎం రాంబాబు మాట్లాడుతూ సేవా దృక్పథంతో ఈ స్కూల్ నిర్వహిస్తున్నామని, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వనసపాడు గ్రామ సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామంలో అత్యుత్తమ విద్యాబోధన ఇక్కడ జరుగుతుందన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, స్పోర్ట్స్ మొదలగునవి మానసిక వికాసాన్ని పెంచే విధంగా విద్యాబోధన పెంపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గణేశ్వరరావు, రమాదేవి, పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సుమారు 400 మంది దాకా పాల్గొన్నారు. తదుపరి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సంవత్సర కాలంలో విద్యార్థులు చూపిన ప్రతిభకు బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ స్కూల్లో ప్రత్యేకించి మానసిక వికాసం పొందేలాగా చిన్నపిల్లవాడు వచ్చినప్పటి నుంచి ప్లే స్కూల్ దగ్గర నుంచి ఆ పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలా ఉంది, ఆ మనస్తత్వాన్ని బట్టి ఆ పిల్లడు ఒక డాక్టర్ లెవెల్కి ఎదగలుగుతాడా, లేకపోతే ఒక ఇంజనీర్ అవుతాడా, లేకపోతే ఒక సామాజిక శాస్త్రవేత్త అవుతాడా, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను కూడా 4-5 సార్లు మనస్తత్వాన్ని పరిశీలించాను. ఇక్కడ టీచర్స్కి కూడా చిన్న శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో వారు కూడా పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని దాని ప్రకారం సరైన విద్యని అందించగలిగే ఏకైక స్కూలు ఈ స్కూల్ అని చెప్పేసి నేను బల్లగుద్ది చెప్పగలను. ఈ రోజున డెవలప్మెంట్ అయిన స్కూల్లో ఈ స్కూల్ ఒకటి. ఎందుకంటే చాలా బాగా ఇక్కడ స్కూలు ప్రిన్సిపల్ మేడం గారే కాదు, అదేవిధంగా స్కూలు యాజమాన్యం గారు, మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు, స్కూలు టీచర్లు, ఇక్కడ ఉన్న ఆయాలు అందరూ కూడా పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లలుగా చూస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నేను కూడా ఇక్కడ స్కూల్కి మా పిల్లల్ని తీసుకురావడానికి వస్తున్నాను, అప్పుడు చూస్తున్నాను అన్నమాట. చాలా బాగా ఇక్కడ స్కూల్లో మాకు బాగా చెప్తున్నారు. ఇదే విధంగా రేపొద్దున ఈ స్కూల్ని ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, ఈ గ్రామానికి, మా గ్రామానికి కూడా చుట్టుపక్కల గ్రామాలకి మంచి పేరు తీసుకురావాలని, ఈ స్కూల్లో చదివే ప్రతి పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి పదవుల్లో ఉండాలని, అదేవిధంగా రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. శుభాకాంక్షలు. ఈరోజు ఈ షైనింగ్ లిటిల్ స్టార్ స్కూల్ యాన్యువల్ డే జరుపుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే యాన్యువల్ డే అన్నటువంటిది మనం ఇప్పటి వరకు ఏం చేస్తాము, ఈరోజు ఏం చేస్తాము, రేపు ఏం చేయబోతున్నాము అన్నది కూడా స్కానింగ్ చేసుకునే అవకాశం అన్నమాట యాన్యువల్ డే. ఇప్పుడు ఎలాగైతే ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ టెస్ట్ అది చేసి ఈ ప్రాబ్లం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని సెటరేట్ చేసుకొని మెడిసిన్స్ వాడుకుంటాము, అలాగే స్కూల్లో కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సెటరేట్ చేసుకోవడానికి యాన్యువల్ డే ఒక రకంగా ఉపయోగపడుతుంది.